హరే కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను పుదీనా రైస్తో మీ ముందుకు వచ్చేసాను. మేడపైన పుదీనా ఎక్కువ కాసిందండి. అందుకని చెప్పి ముందే మేము బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నేను 2 గ్లాసులు పుదీనా తెచ్చాండి. పుదీనాతో పాటు 4 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ చేసుకుని ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా పెద్ద పని అయిపోయినట్టు మాట. ఇది మాత్రం పక్కన పెట్టేసామండి. ఇందులోకి ఏమీ అక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి కూడా అక్కర్లేదు. నేనైతే మిల్ మేకర్ చాలా ఇష్టం అండి నాకు, అందుకని మిల్ మేకర్ వేసుకుంటున్నాను. ఇది కూడా నీళ్ళలో నానబెట్టేసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో పక్కన పెట్టేసుకున్నాము. మనం వేసుకునే మసాలా అన్నమాట. ఎక్కువైతే ఏమీ అవసరం లేదు. 2 చెక్కలండి చిన్న చిన్నవి, అలాగే 4 లవంగాలు, 2 ఇలాచీలు. మన ఇంట్లో ఏముంటే వాటితో అయితే మనం చేసేసుకోవచ్చండి. ఈ 3 ఉండి ఇంకేమన్నా మీ దగ్గర ఉన్నా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఈ 3 సరిపోతాయి అన్నమాట. మేమైతే ఇంకా ఈ కొన్ని వాటితోటి చేసేస్తామండి, ఎందుకంటే ఎక్కువ మసాలాలు అయితే వేయము. ఇవైతే సరిపోతాయి అన్నమాట. మనకి వేసేసుకునండి. మీకు ఇవి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మామూలుగా వేసేసుకోవచ్చు. మిరియాలంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే నేనైతే జీడిపప్పు కూడా కొంచెం పక్కనైతే పెట్టుకున్నామండి. ఫస్ట్ మసాలాలు వేసేసాను. అందులో కొంచెం షాజీరా ఉంది, అది కూడా వేసానండి. అలాగే కాజు ఉన్నది, అది కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది కూడా కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం బియ్యం వేసుకోవచ్చండి, లేదంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందు బియ్యం వేసేసుకుంటే కొంచెం వేగుతుంది కదా అండి. అలా పుదీనానండి మామూలుగా పచ్చిది వేసేసుకోవచ్చు. ఎక్కువ వాసన కావాలనుకునే వాళ్ళైతే పుదీనా మామూలుగా వేసుకోవాలన్నమాట, అంటే పచ్చిది వేసేసుకోవచ్చు. లేదంటే నేను కొంచెం వేయించి వేసానండి, పేస్ట్ చేశాను, అలా అన్నా కూడా వేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బాక్స్లో పెట్టుకోవచ్చు పిల్లలకి, లేదంటే మనం ఎక్కడైనా జర్నీ చేస్తాం కదా, ఆ టైంలో కూడా మనం ఇది తొందరగా అయిపోతుంది, తీసుకుని అందులో పెట్టేసుకోవచ్చండి. బాక్స్లో పెట్టుకుంటే పులిహోరకు బదులు ఇది బాగుంటుంది అన్నమాట. ఇందులో మనకు అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు, నేనైతే వేయలేదండి. ఇలాగ మనం కొత్తిమీర రైసు, పుదీనా రైసు వీటిలో అయితే అవసరం లేదండి. అలాగే కొంచెం నేను ఇదండి కస్తూరి మెంతి పొడి చేసేసి ఇందులో వేసాను. అది వేయడం వల్ల మనకి పలావ్ కూడా చాలా, పలావులో కూడా వేసుకుంటాం కదా, ఈ రైస్లో వేసుకున్నాం అనుకోండి చాలా సువాసన వస్తుందన్నమాట. అందుకని ప్రతి దాంట్లో కూడా కొంచెం పొడి చేసేసుకుని కస్తూరి మెంతిని వేసుకోవచ్చండి. తర్వాత ఏమో అది అయిపోయిన తర్వాత ఇవి వేసేసుకోవడమే. మిల్ మేకర్ వేసుకుని కాసేపు జస్ట్ అలా తిప్పుకొని ఒక నిమిషం తర్వాత మనం ఇందులో బియ్యం వేసేసుకోవడమేనండి. నేనైతే కప్పు 2 చిన్న గ్లాసులతో 2 గ్లాసులు వేసాము. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎవరైనా పొటాటోస్ అంటే కాయగూరలు కూడా వేసుకుంటారు. పొటాటోస్ అని, అలాగే బీన్స్, బఠానీ, క్యారెట్, మీ ఇష్టం, అవి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ చాలా సింపుల్గా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇలా సింపుల్గానే చేసుకుంటామండి, అన్ని రకాలైతే వేసుకోము. ఈ టేస్ట్ వేరు కాబట్టి ఇలాగే చేసుకుంటాము. దీనికి కూడా నూనె ఉంది కాబట్టి కొంచెం వేయించుకోవాలన్నమాట. మీకు బటర్ ఉంటే బటర్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇది నూనెలోనే చేసేస్తున్నాం. బటర్లో వేస్తే ఇంకా బాగుంటుంది, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఏదైతే పుదీనా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నది పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది వేసుకుని కలిపేసుకోవచ్చు. అది మనం మామూలుగా ఇందులో పచ్చిదైతే ఫస్టే వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా అన్న వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా టేస్ట్ మాత్రం బాగుంటుంది. వేసేసుకోవడమేనండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి మన పొడి పొడిగా వస్తుంది కదా, ఒకసారి ఇలాగా కదిపామనుకోండి మనకి చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇది మొత్తం అంతా కలిసింది కదా,
సాల్ట్ అండి వేసేసుకోవడం. సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇంక ఇందులో ఏమీ వేయలేదు చూసారు కదా, కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇదండి వేడి నీళ్ళు పక్కన గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అండి వేడి నీళ్ళు కాసుకొని పోసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది కూడా మనకి విడిపోతుందండి చాలా కుక్కర్లోనే, ఇంకేమీ లేదు. ఎంత ఈజీగా అయిపోతుందో మాట ఇది. కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు. సాల్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం ఉడికిన తర్వాత పట్టదు కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకున్నామంటే సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసేసుకోవచ్చు మాట మనం. కొంతమంది అయితే మామూలుగా వేపుకునండి జీడిపప్పు పక్కన పెట్టుకుంటారు, తర్వాత అయిపోయిన తర్వాత కలుపుకుంటారు జల్లుతారు పైన. ఇలా కూడా బాగానే ఉంటుందండి. అలా నచ్చితే అలా వేసుకో. సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసామండి, అంతే అండి. మూత పెట్టేసుకున్నాము, ఇంకా అయిపోయినట్టే మాట. ఎంత ఈజీగా ఉందో చూసారా. ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా అండి. ఇది పుదీనా రైస్ లానే ఉండదు, అలా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా సాయంత్రం కూడా మనకి సాయంత్రం వరకు ఉంటుంది. పులిహారలు ఇలా చేసుకుని పట్టుకెళ్తారు. ఈ మధ్య కాలంలో అయితే పులిహార చాలామంది తగ్గించారు, పులుపు పట్టడం లేదు కదా అండి. అందుకని అలాంటి వాళ్ళు కూడా ఇది చేసుకుని పట్టుకెళ్ళచ్చు. చూసారా ఎంత బాగుందో. అయిపోయిందండి, మూత కూడా తీసేసాము.